హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మనకు ఆర్పిఎఫ్ నుంచి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ రెండు రిలీజ్ అయినాయి. సో సపరేట్గా రిలీజ్ అయినాయండి. సో అప్లికేషన్స్ కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎస్ఐకి సపరేట్గా మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. మనకు అప్లికేషన్ డేట్ అనేది ఈరోజు స్టార్ట్ అయిందండి. మనకు నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు మోడిఫికేషన్ విండో అనేది నెక్స్ట్ మంత్ 15th నుంచి 24th వరకు అయితే మోడిఫికేషన్ విండో అనేది యాక్టివేట్ అవుతుంది. సో మ్యాక్సిమం మీరు అప్లై చేసుకునేటప్పుడే 1-2 సార్లు అయితే చూసుకొని అయితే అప్లై చేసుకోండి. తర్వాత అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, అన్నీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మిస్టేక్స్ని. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది కానిస్టేబుల్ పోస్టులు అండి. ఇవి ఇక్కడ శాలరీ వచ్చి 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1. ఇక్కడ పే లెవెల్ వచ్చేసి లెవెల్ 3, పే లెవెల్ 7, లెవెల్ 3 పోస్టు. ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఓవరాల్ ఇండియాలో 4,208 కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే యాక్చువల్గా అయితే 18 to 25 ఇయర్స్ వరకే ఏజ్ అనేది ఉంటుంది. ఈ కోవిడ్ వల్ల 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్, వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే లేదండి. ఒకవేళ రిజల్ట్ అనేది మీకు 14th 5 లోపు వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. 14th May ఆ డేట్ లోపల వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 1/7/2024కి 18 ఏళ్ళు నిండి ఉండాలి. 28 ఏళ్లకు దాటి ఉండకూడదండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఒక కేటగిరీని బట్టి. సో వాళ్ళు ఒకసారి అయితే చూడండి. ఎగ్జామ్ అయితే CBT ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. తర్వాత PET, తర్వాత మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అవన్నీ ఉంటాయండి. సో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఒక రాంగ్ చేసినట్లయితే మనకు 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్స్ ఒకళ్ళే 2 times సేమ్ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ ఆల్ రైల్వే ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉండదని క్లియర్గా చెప్పారు. క్యాండిడేట్ హూ సబ్మిటెడ్ మోర్ దాన్ 1 అప్లికేషన్ అగైనెస్ట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విల్ బీ సమ్మరైజ్లీ రిజెక్టెడ్ అండ్ విల్ బీ డీబార్డ్ ఫ్రమ్ ఆల్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ద RRB. ఓకేనా? ఒకవేళ ఒక పర్సను సేమ్ సపోజ్ కానిస్టేబుల్ నుంచి ఒకటే పర్సను 2 times అప్లై చేసుకున్నట్లయితే కానిస్టేబుల్కి ఒకసారి అప్లై చేసుకోవాలి ఒక పర్సను. సో ఎస్ఐకి ఒకసారి అప్లై చేసుకోవాలి ఒక పర్సన్ అనమాట. అలా ఒకటే పర్సన్ 2 times అప్లై చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు ఎగ్జామ్స్ రాయలేరండి, డీబార్ చేసేస్తారు. సో అలాంటి యాక్టివిటీస్ అయితే చేయకండి. ఎవరైతే సెంట్రల్ స్టేట్ జాబ్స్ నుంచి డిస్మిస్ అయినారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదని, షుడ్ నాట్ అప్లై అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. RRB shall not responsible if the candidates are not able to submit their online application within the last date for the any reasons whatsoever అండి. ఓకే, మీరు లాస్ట్ డేట్ వరకు ఉండకుండా మ్యాక్సిమం ముందుగానే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు ఏదో కారణాల వల్ల లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ అయ్యి వస్తే మాకు సంబంధం లేదని క్లియర్గా వీళ్ళు చెప్తారు. కాబట్టి మీరు మ్యాక్సిమం ముందే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్ చూడండి. ఎవరికైతే B1 మెడికల్ స్టాండర్డ్ ఇచ్చారు కదా, దోస్ వేరింగ్ గ్లాస్, ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఇక్కడ చెప్తున్నారు. వేరింగ్ గ్లాస్, హ్యావింగ్ ఫ్లాట్ ఫుట్, నాక్ నీ, క్వింటైస్, కలర్ బైండ్నెస్ ఇవన్నీ ఉంటే, మెల్లకను కానీ నీ దగ్గర బెండ్ అయినట్టున్నా లేదా ఫ్లాట్ ఫుట్ ఉన్నా వేరింగ్ గ్లాసెస్. ఓకే,
ఇవన్నీ ఉన్నట్లయితే ఇవి ఏవి ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదండి. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే లేదు. నెక్స్ట్ వన్, ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్కి 3 years. ఇలాగా ఎవరి కేటగిరీ వాళ్ళు ఒకసారి చూసుకొని అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ డేట్స్ సహా ఇచ్చారండి, ఎప్పటి వరకు మీరు అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్. యువర్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. నాట్ ఎర్లియర్ దాన్, దీనికంటే ముందైతే ఉండకూడదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు. ఇక్కడ నాట్ లేటర్ దాన్ అండి, ఓకేనా. లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, దీని తర్వాత దీనికి ముందు ఈ డేట్స్కి ముందు ఎవరు పుట్టి ఉండకూడదు, ఈ డేట్స్కి తర్వాత పుట్టినోళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. క్లియర్గా అయితే ఒకసారి చూసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను చెప్తాను. మీ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు గూగుల్లోకి వెళ్ళైనా కూడా మీరు తెలుసుకోవచ్చండి. ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొట్టినట్లయితే మనకు అక్కడ క్లియర్గా మీకు చూపిస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ను సబ్మిట్ చేసి చూసుకున్నట్లయితే ఎప్పటికీ చూసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 జూలై 2024 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి. 28 ఏళ్ళు అనేది దాటకూడదండి. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. ఏంటంటే ఈ నోట్లో ఏముందంటే 10th క్లాస్లో మాక్ లిస్ట్లో ఏ విధంగా అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉండాలండి. సో అలాగ లేనట్లయితే డిస్క్వాలిఫై చేస్తారు. ఒకసారి అయితే మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని క్లియర్గా అయితే మీరు అప్లై చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి కానిస్టేబుల్ కాబట్టి 10th క్లాస్ సరిపోతుందండి. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 500 అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. 400 అనేది మనకు రిటర్న్ చేస్తారండి సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇక ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 250 అనేది రిటర్న్ చేస్తారు. ఇక్కడ పైన 400 అనేది రిటర్న్ చేస్తారు. ఎవరైతే సిబిటికి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది రిటర్న్ వస్తుందండి. మీరు మీ దగ్గర అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అని చెప్తాను. మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధారు, ఒక ఫోటో, ఒక సిగ్నేచర్, మీ ఫోటో, మీ సిగ్నేచరు, బ్యాంక్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, మీకు ఒక మెయిల్ ఐడి, ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలండి. ఒక మెయిల్ ఐడి, ఒక మొబైల్ నెంబర్తో ఒక పర్సన్ అప్లై చేసుకోవచ్చు. ఒకటే ఇంట్లో ఇద్దరు అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళు వేరు మొబైల్ నెంబర్స్, వేరు మెయిల్ ఐడీస్తో అప్లై చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నమాట కింద కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎన్ఓసి అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చూపించాల్సి ఉంటుందండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అదే ఫిజికల్ మెజర్మెంట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఉంటుందండి. మెడికల్లో పాస్ అయినట్లయితే మనకు మెరిట్ లిస్ట్ని బట్టి మనకు జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇది ఎగ్జామ్ వచ్చేసి 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుందండి. సిబిటి మొత్తం 120 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందండి. ఇక్కడ మినిమం పాస్ పర్సంటేజ్ ఫర్ ది ఎలిజిబిలిటీ అన్నారు. మినిమం అనేది కేటగిరీని బట్టి మినిమం మార్క్స్ అనేది రావాలండి. మినిమం మార్క్స్ రాకుండానే మనకు జాబ్ అనేది ఇవ్వరు. నెక్స్ట్,
ఇక్కడ సిలబస్ చూద్దామండి. సిబిటికి సిలబస్ అర్థమెటిక్ వచ్చి 35 మార్క్స్కి ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్. ఓకేనా, మొత్తం ఒకసారి అయితే చూడండి. ఇది ఇంకా ఇవే కదండి, ఇంకొక 2-3 చాప్టర్స్ నుంచి కూడా ఎక్స్ట్రాగా అడుగుతారు. సో నెక్స్ట్ వీడియోలో సిలబస్ అనేది సపరేట్గా చేస్తాను. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ చూద్దాం. ఎవరైతే మేల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు 1600 ఉంటుంది. 5 minutes 45 secondsలో అనేది పరిగెట్టాల్సి ఉంటుందండి. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసి 14 feet దూకాలి. హై జంప్ వచ్చేసి 14 feet, 14 ఇక్కడ 4 feet. కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చేసి 800 metersని 3 minutes and 40 secondsలో కొట్టాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet దూకాల. హై జంప్ వచ్చి 3 feet. నెక్స్ట్ హైట్ మెజర్మెంట్స్ చూద్దామండి. యువర్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వచ్చి 165 మేల్ ఉండాలి, ఫీమేల్ వచ్చి 157. ఇక్కడ చెస్ట్ వచ్చేసి మేల్ పర్సన్స్కి 80 centimeters, ఎక్స్పాండ్ చేస్తే 85 centimeters ఉండాలండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మేల్ వచ్చేసి 160, ఫీమేల్ వచ్చి 152 ఉండొచ్చు, 152 ఉండాలి. అన్ఎక్స్పాండ్ చెస్ట్ వచ్చేసి 76.2, ఒకవేళ ఎక్స్పాండ్ చేసినట్లయితే 81.2 అయితే ఉండాలండి. ఇక ఎవరైతే ఈ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి హైట్ అనేది ఇక్కడ ఉంటుంది. మేల్కి 163, ఫీమేల్ 155, అన్ఎక్స్పాండ్ చెస్ట్ వచ్చి 85 ఎక్స్పాండ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ 1600 లేదా 800 meters ఈవెంట్స్ ఓన్లీ 1 chance విల్ బీ గివెన్. ఫర్ ద రిమైనింగ్ ఈవెంట్స్ లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ 2 chances అనేది ఇస్తారండి. మీ దగ్గర ఇంకా డాక్యుమెంట్లు, మీ సర్టిఫికేట్స్ అండి, మీ కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన మీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ మీకు అన్నీ చెప్పేశాను. ఇంకా ఆ సర్టిఫికేట్స్, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఒక మెయిల్ ఐడి, ఒక మొబైల్ నెంబరు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధారు, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకొని మీరు జాగ్రత్తగా తప్పు లేకుండా అప్లై చేయండి. ఇక్కడ మనకు ఈ ఫోటో వచ్చేసి 30 to 70 KB అనేది ఉండాలండి. ఓకేనా, సిగ్నేచర్ కూడా 30 to 70 KB అనేది మీరు పెట్టుకొని అయితే 30 to 70 KB అనేది ఉండాలి. మీరు స్కాన్ చేసి అదైతే మీ మెయిల్లో కానీ లేదా మీ మొబైల్లో కానీ పెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు పనికి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో ఉంటుంది. మొత్తానికి అయితే ఇక్కడ 13 రీజియన్ లాంగ్వేజెస్ చెప్పారు కదా, ఆ 13 లాంగ్వేజెస్లో అనేది ఎగ్జామ్ అనేది ఉంటుందండి. మీరు ఏదైనా కూడా మిస్టేక్ చేసినట్లయితే మోడిఫికేషన్ చేసుకునేటప్పుడు 250 అనేది పే చేయాల్సి ఉంటుందండి. మీరు అలాంటి పరిస్థితి అనేది తెచ్చుకోకండి. మ్యాక్సిమం మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మరి తర్వాత అయితే సబ్మిట్ చేయండి అప్లికేషన్ అనేది. నెక్స్ట్ మీ సర్టిఫికేట్ అనేది మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కదండి, అది 500 MB అయితే ఉండాలండి. ఇక్కడ 500 KB అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ 10th మినిమం 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుందండి. మొత్తం కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ అయితే చూడండి. యువరికి వచ్చేసి 1450, ఎస్సీ వాళ్ళకి 536, మొత్తం ఇలాగా ఉన్నాయి. ఒకసారి అయితే చూసుకోండి. ఫీమేల్స్కి సపరేట్ ఇచ్చారండి, ఫీమేల్కి మేల్కి సపరేట్ ఇచ్చారు. ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ వీళ్ళకి సపరేట్ అండి, ఓన్లీ ఫీమేల్సే ఎలిజిబుల్ ఈ పోస్టులకి. వీళ్ళు దీంట్లో కూడా కాంపిటీషన్ అయితే రావచ్చు. ఓకేనా, ఫీమేల్స్కి ఇవి సపరేటు వాళ్ళ కేటగిరీ. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 420 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
కాంపిటీషన్ బాగానే ఉంటుందండి, మీరు బాగా చదవండి. ఓకేనా? వీలైతే నేను ప్రీవియస్ పేపర్స్ అనేది అర్థమెటిక్ రీజనింగ్ అవి చేయడానికి అయితే ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.